మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను జానకి. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. ఒకవైపు రష్యా యుక్రెయిన్, మరోవైపు పశ్చిమాసియాలో మంటలు ఆరకముందే ఇప్పుడు డ్రాగన్ గడప వద్ద యుద్ధ సైరన్ మోగుతోంది. ఇన్నాళ్ళు ఆత్మరక్షణకే పరిమితమైన జపాన్ ఇప్పుడు రూటు మార్చింది. చైనా గుండెల్లో వణుకు పుట్టించేలా లాంగ్ రేంజ్ క్షిపణులు మోహరించింది. అసలు జపాన్ ఎందుకింతలా ఉగ్రరూపం దాల్చింది? రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి పగ మళ్లీ రాజుకుంటోందా? చైనా, జపాన్ ఈ రెండు దేశాల మధ్య రక్తసిక్తమైన చరిత్ర ఉంది. 1894లో జరిగిన మొదటి యుద్ధంలో జపాన్ తన సత్తా చాటి కొరియాను చేజిక్కించుకుంది. కానీ 1937లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఘర్షణలు ఇప్పటికీ చైనాను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ యుద్ధంలో జపాన్ చేతిలో చైనా దాదాపు 2 కోట్ల మందిని కోల్పోయింది. చివరకు హిరోషిమా, నాగాసాకి అణుదాడుల తర్వాత జపాన్ వెనక్కి తగ్గిన ఆనాటి గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. శాంతి మంత్రాన్ని జపించే జపాన్ ఇప్పుడు క్షిపణులకు పదును పెడుతోంది. ఆ దేశపు మొట్టమొదటి అధునాతన క్షిపణి టైప్ 12ను నైరుతి జపాన్లోని కెంగన్ సైనిక స్థావరంలో మోహరించింది. ఇది ఏకంగా చైనా భూభాగాన్ని టార్గెట్ చేయగల సామర్థ్యం ఉన్న క్షిపణి. దీన్ని నేల మీద నుంచి సాగరంలో శత్రు యుద్ధ నౌకలపైకి ప్రయోగించవచ్చు. పాత క్షిపణి టైప్ 12 200 కిలోమీటర్లను టార్గెట్లను ఢీకొట్టే శక్తి ఉంటే, దానికి ఆధునిక మార్పులు చేసి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించేలా రూపొందించి జపాన్ పైకి ఎక్కుపెట్టి ఉంచారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతియుత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న జపాన్ ఇప్పుడు చైనాపై కర్ణెర్ర చేయడానికి అనేక కారణాలున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే చైనా విస్తరణవాదం. ఇటీవల కాలంలో జపాన్ సముద్ర జలాల్లోకి చైనా నౌకలు పదే పదే చొరబట్టం జపాన్ను ఉలిక్కి పడేలా చేసింది. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నైరుతి ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుల్లో సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను జపాన్ సిద్ధం చేసింది. తేడా వస్తే ఈ క్షిపణులు చైనాలోకి దూసుకెళ్తాయి. అందుకే డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జపాన్ తన రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకుందని కూడా తెలుస్తోంది. అమెరికాతో చేతులు కలిపి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటోంది. కేవలం రక్షణే కాదు, అవసరమైతే ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా జపాన్ అడుగులేస్తోంది. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మునిపెన్నడూ లేని ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ గొడవకు ఆజ్యం పోస్తోంది తైవాన్ అంశం. తైవాన్ను తన భూభాగంగా చెప్పుకుంటున్న చైనా అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. తైవాన్ పతనం అయితే తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్న జపాన్ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాను కట్టడి చేసేందుకు వ్యూహాత్మక అడుగులేస్తోంది. జపాన్ వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు బీజింగ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పుకోవచ్చు. మరి జపాన్ చర్యలపై చైనా ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. జపాన్ తన సైనిక శక్తిని పెంచుకోవడాన్ని చైనా తీవ్రంగా తప్పుపడుతోంది. జపాన్ మళ్లీ సామ్రాజ్యవాద కాంక్షతో ఊగిపోతోందని, ఇది ప్రాంతీయ శాంతికి భంగకరమని ఆరోపిస్తోంది. మాటల యుద్ధం ముదిరితే అది క్షిపణుల యుద్ధంగా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. యుక్రెయిన్, గాజా తరహాలోనే ఇప్పుడు తూర్పు ఆసియాలో మరో యుద్ధం తెరపైకి రావటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మద్దతు జపాన్ కుండగా, రష్యా, నార్త్ కొరియా అండతో చైనా కయ్యానికి కాల్దూతోంది. ఈ రెండు దేశాల మధ్య చిన్న పొరపాటైనా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచుంది. మరి శాంతి నెలకొంటుందా లేక యుద్ధ జ్వాలలు ఎగసి పడతాయా అనేది వేచి చూడాలి.